చూడండి ఇక్కడ నాకు 15,155 రూపీస్ నేను ఏముందంటే మనకి ఇక్కడ ఇది బిల్ అయితే జనరేట్ అవ్వలేదు. సో నేను యూజ్ చేశాను అన్నట్టు. అంత అమౌంట్ నేను పే చేయాలి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాళ్ళకి. సో ఇప్పుడు నాకు బిల్లు జనరేట్ కాకపోయినా నేను అమౌంట్ పే చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అనేది మీరైతే ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి, ఓకేనా. సో బిల్ అయితే జనరేట్ అవ్వలేదు. 588 రూపీస్ మాత్రమే బిల్ అయితే జనరేట్ అయ్యింది. కాకపోతే నేను 155 రూపీస్ నేను పే చేసి చూపిస్తాను మీకు లైవ్లో. సో ఏ విధంగా పే చేయాలనేసి. సో నేనేం చేస్తానంటే దానికోసం అనేసి నేను స్టేట్ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నాను. సో యోనో ఎస్బీఐ అకౌంట్ నేనైతే యోనో ఎస్బీఐని క్రియేట్ చేసుకున్నాను. సో ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండి. సో మీకు కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ కన్సల్ట్ అవ్వండి. బ్యాంక్ కన్సల్ట్ అయిన తర్వాత అక్కడ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. సో మీ విధంగా ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఈ విధంగా మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే ఇక్కడ నాకు కార్డ్స్ అని కనిపిస్తుందా, ఈ కార్డ్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన మై క్రెడిట్ కార్డ్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇది ఏంటంటే మీరు లింక్ చేసుకోవాలండి. మీరు కనుక లింక్ చేసుకోకపోతే ఇక్కడ టాప్లో మీకు ఇక్కడ లింక్ యువర్ కార్డ్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి ఆ కార్డ్ నెంబర్ సివివి నెంబర్ ఎంటర్ చేసామంటే మనకి ఆటోమేటిక్ కార్డ్ అయితే యాడ్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ కూడా అమౌంట్ చూపిస్తుంది చూడండి, 15,155 రూపీస్. సో ఇదండి. సో నాకు బిల్లింగ్ డేట్ ఉంటుంది, డ్యూ డేట్ ఉంటుంది. బిల్లింగ్ జనరేషన్ డేట్ అంటే 5th ఉంటుంది, నాకు డ్యూ డేట్ అయితే 4th నవంబర్. అంటే 4th ఎవ్రీ మంత్ 15th అనేది బిల్లు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను పే చేయాలనుకుంటున్నాను. సో జస్ట్ 155 రూపీస్ మాత్రం పే చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసుకోండి. పే నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డిస్ప్లే అవుతుంది టోటల్ అమౌంట్ ఎంత ఉంది, మినిమం అమౌంట్ ఎంత ఉంది. సో టోటల్ అమౌంట్ ఏంది, మినిమం అమౌంట్ ఏంది పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ అదర్ అమౌంట్ ఉంటుంది. సో ఈ అదర్ అమౌంట్ అంటూ డైరెక్ట్గా మనకి టోటల్ అమౌంట్లో పే చేస్తున్నాం అన్నట్టు. సో ఎప్పుడైనా కానీ ఎంటర్ అదర్ అమౌంట్ మీద క్లిక్ చేసుకుని 155 రూపీస్ మాత్రం నా దగ్గర ఉన్నాయి. సో ఇది మాత్రం పే చేయాలనుకుంటున్నాను. సో అందుకని అనేసి 155 రూపీస్ని ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేయగానే ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏమవుతుందంటే ఓటీపీ వస్తుంది. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో నాకైతే వచ్చింది. సో నేను చూస్తున్నాను. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అది అమౌంట్ పే అయిందో లేదో మీకు ఇక్కడ చూడ థ్యాంక్ యూ వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ ఆఫ్ 155 రూపీస్ పే అయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు 15,155 రూపీస్లో మనకి ఇప్పుడు ఏమి ఉండాలి, ఓన్లీ 15,000 ఉండాలి. సో ఉందో లేదో ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ప్రాసెసింగ్కి టైం పడుతుంది. సో దీన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోండి ఒకసారి. దీన్ని కూడా లేదంటే ఇట్లా స్కిప్ చేసి ఒకసారి మళ్ళీ ఎస్బీఐ కార్డ్ మీద క్లిక్ చేసుకోండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా ఎస్బీఐ కార్డ్ అని. సో దీని మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఎంపిన్ అయితే జనరేట్ చేసి ఉంటారు కదా. సో ఈ ఎంపిన్ని క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూసారా ఇక్కడ 15,000 రూపీస్ అని మనకు కనిపిస్తుందా మీకు. సో ఈ 15,000 రూపీస్ అక్కడ 155 రూపీస్ ఆల్రెడీ పే చేసి ఇక్కడ లాస్ట్ అమౌంట్ పేడ్ 155 రూపీస్ అనేక 20th అక్టోబర్ అని ఉంది. సో ఈరోజు నేను పే చేశాను అన్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ని మీరు పే చేయొచ్చు. సో బిల్ జనరేషన్ ముందుకే పే చేయొచ్చు, బిల్ జనరేట్ అయిన తర్వాత కూడా పే చేసేయచ్చు. సో ఈ విధంగా మీరు జనరేట్ చేసుకోండి, ఈ విధంగా మీరు యూజ్ చేసుకోండి క్రెడిట్ కార్డ్ని, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.